ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. ఈ రోజు అవినీతి పరుడు చంద్రబాబు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఈడీ, వీరిద్దరూ కూడా బాబుకు సమన్లిస్తే కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ చంద్రబాబును జైల్లో పెడితే, ఈ వీడియో చూసిన తర్వాత నాకేం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ అంటాడు, ఈడీ అంటాడు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ని ఈడీ అని చెప్పేసి అనుకుంటా నాకు అర్థం కావట్లా. అన్న ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అది పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారికి ఈడీ సమాన్లు ఇచ్చి జైల్లో పెడితే అని చెప్పేసి మాట్లాడే చూసావా, నాకు అక్కడ నిజంగా బుర్రపోయింది. అన్న బుర్ర పాడు, జగన్మోహన్ రెడ్డి అంటే ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అన్న ఒకవేళ నువ్వు అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అన్నట్టుగానే ఈడీ సమాన్లు ఇచ్చి జైల్లో పెడితే సుప్రీంకోర్టులో మీ ప్రభుత్వం తరపున లాయర్లు ఎందుకన్నా వాదించారు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కదా, సిఐడి కదా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదో జరిగిపోయిందని చెప్పేసి మీరు కదా అక్రమంగా అరెస్ట్ జైల్లో పెట్టింది. సుప్రీంకోర్టులో వాదించింది రాష్ట్ర ప్రభుత్వమే కదా, రాష్ట్ర ప్రభుత్వ లాయర్లే కదా. మధ్యలో ఈడీ ఎందుకు వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు వచ్చింది? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు జనానికి? మాకు ఇది అర్థం కావట్లా. నా జనాలు మరీ నువ్వు అనుకున్నంత పిచ్చోళ్ళు కాదన్న, అందరూ మీ మాదిరి ఉంటారని చెప్పేసి అనుకోండి నీ భ్రమ. నేను ఒకసారి షాకే నా బాబు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడు, అంటే నిద్రలో మాట్లాడుతున్నాడా లేదంటే ప్రజలను చూసి ఉద్దేశించే మాట్లాడుతున్నాడా అనిపించింది నాకు. ఈడీ అంట, ఇన్కమ్ ట్యాక్స్ అంట, చంద్రబాబు నాయుడు గారికి సమానం ఇచ్చిందంట, 50 రోజులు జైల్లో పెట్టిందంట. మీరెందుకు వాదించారన్న కోర్టుల్లో? మీరెందుకు ప్రెస్ మీట్ పెట్టారు? మీ నాయకులు ఎందుకు మాట్లాడారు? మరి అన్న జనాలు అంత మెట్టగాలు కాదన్నా, నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నువ్వు మరీ జనాన్ని పిచ్చోలుగా భావించేసి నువ్వు ఏది పెడితే మాట్లాడు. మాకు చంద్రబాబు నాయుడు గారిని ఎవరు అరెస్ట్ చేశారు, ఏం చేశారని అందరికీ తెలిసిందే. మీరు కాదు మన పీకింది లేదు సచ్చింది లేదు చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేయడం తప్పితే 2014 నుంచి ఇప్పుడు వరకు కూడా మనం ఏడ్చింది ఇదే. చంద్రబాబు నాయుడు గారు దోచేశారు తినేశారు అని చెప్పేసి ఏడుతున్నాము. జనాలు మా మొఖం తుప్పుకుని ఉమ్మేస్తున్నారు. ఎంతకాలం చెప్తారా ఈ సొలు మాటలు, ఈ సొలు ప్రగల్భాలని చెప్పేసి అని. ఇప్పుడైనా కానీ ఏదో కేసు పేరు చెప్పి అరెస్ట్ చేస్తే బాగోదని చెప్పేసాను కదా నువ్వు అరెస్ట్ చేసి లోపలేసింది చంద్రబాబు నాయుడు గారిని. అన్న వారుడు అమ్మ జీవితం ఇంకా అంటే అబద్ధాలు అలవోకగా నిస్సిగ్గుగా జనం చూస్తున్నారో జనం వింటున్నారో మనం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడుతున్నామని మర్చిపోయి నిస్సిగ్గుగా ఇలా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నామన్నా? అంటే మా బ్రహ్మ మా పిచ్చ కాకపోతే నువ్వెప్పుడు నిజం చెప్పావు కనుక ఏ రోజైనా కానీ ఒక్క మాట నువ్వు నిజం చెప్పావన్నా? ఒకటే లేదే. గతంలో మనం చూసాం కదా, గతంలో మనం చేసిన హామీలు ఇప్పుడు మనం చేస్తున్న పనులకి ఏమన్నా సంబంధం ఉందా? మాట్లాడితేనే సంక్షేమ పథకాలు పనిచేసాను, అప్పులు చేసి ఇచ్చేసాను, ఎంత ఇచ్చేసానని చెప్తా తప్పితే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళానని చెప్పేసి ఏ రోజైనా కానీ ఒక్క మాట మాట్లాడావా? పెట్టుబడుల విషయంలో కావచ్చు, పరిశ్రమల విషయంలో కావచ్చు, యువతకి ఉపాధి కలిగించే విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కానీ మన రాష్ట్రం అభివృద్ధి చెందిందయా? మన రాష్ట్రంలో చదువుకొని పక్క రాష్ట్రానికి ఉద్యోగానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునేలా ఇదిగో నేను పలానా పరిశ్రమలు తీసుకొచ్చానని చెప్పేసి అని ఒక్కరోజు మాట్లాడేవా? ఎందుకు ప్రజల పిచ్చోళ్ళు చేస్తున్నావు అని అడుగుతున్నావు. ఇంకా దీని గురించి పెద్ద మాట్లాడుకునేది ఏం లేదు, బుర్రపాడు అంతే.